నమస్కారం, స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథను మాట్లాడుకోబోతున్నాం. జగిత్యాలకు చెందిన ఒక స్థానిక హీరో, ఆయన పేరే మంచాల రామేశం గారు. నిజంగా చెప్పాలంటే ఆయన జీవితం కేవలం ఒక సాధారణ వ్యక్తి ప్రయాణం కాదు, అసాధారణమైన ముందు చూపుతో, అంతులేని నిస్వార్థంతో సాగిన ఒక గొప్ప దార్శనికుడి ప్రయాణం అది. అసలు ఆయన కథ మనందరికీ ఎందుకంతగా కనెక్ట్ అవుతుంది, ఆయన దార్శనికత సమాజాన్ని ఎలా మార్చేసింది అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన విషయం గురించి లోతుగా తెలుసుకుందాం. జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు రాసిన ఈ మాటలు ఒక్కసారి గమనించండి. ఆయన మన మధ్య లేకున్నా సమాజానికి ఆయన అందించిన నేత్రాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అబ్బా, ఎంత శక్తివంతమైన వాక్యం కదా ఇది! ఈ మాటలు కేవలం భౌతికమైన కంటిచూపు గురించి మాత్రమే చెప్పట్లేదు. సమాజం పట్ల ఆయనకున్న ముందుచూపు, సాటి మనుషుల పట్ల ఆయన చూపించిన ఆప్యాయత ఎప్పటికే నిలిచిపోతాయి అని స్పష్టంగా చెబుతున్నాయి. రామేశం గారి మొత్తం జీవిత సారాంశం ఈ ఒక్క మాటలో ఇమిడిపోయిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇక ఆయన నేపథ్యం చూస్తే, రామేశం గారు పుట్టి పెరిగింది తాటిపల్లి గ్రామంలో. ఆ తరువాత ఆయన జగిత్యాలలో స్థిరపడినప్పటికీ తన మూలాలను మాత్రం ఎన్నడూ మర్చిపోలేదు సుమా. కన్నతల్లిలాంటి తన ఊరిని, అక్కడి ప్రజల బాగోగులను ఎప్పుడూ గుర్తుంచుకున్నారు. అలాగే ఆయన కేవలం ఒక సాధారణ పౌరుడు మాత్రమే కాదు, శ్రీరామచంద్ర మిషన్ అభ్యాసి కూడా. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి అందరికీ తెలియజేయడంలో తన వంతు కృషి చేశారు. ఈ లోతైన ఆధ్యాత్మిక చింతనే ఆయనలోని సేవాభావానికి ఒక బలమైన పునాది వేసిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం తన వరకే పరిమితం చేసుకోకుండా దాన్ని ఆచరణలో పెట్టి సమాజ సేవగా మలిచిన ఆయన తీరు నిజంగా అమోఘం కదూ. ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను వరుసగా గమనిద్దాం. 1961లో తన తండ్రి మంచాల బాలకృష్ణం గారి మార్గదర్శకత్వంలో గంప వెంకట్రాములు గారితో కలిసి ఆయన వ్యాపారంలోకి అడుగుపెట్టారు. వ్యాపారంలో బిజీగా ఉన్నప్పటికీ ఆయన దృష్టి ఎప్పుడూ సమాజంపైనే ఉండేది. ఒక ముఖ్యమైన విషయమేంటంటే 1969 ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? ఎవరూ అడగకముందే తన ఊర్లో ఇంటింటికి వెళ్లి స్వయంగా ఆహార పదార్థాలు అందించారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని ఆయన ఆనాడే నిరూపించారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయమేంటంటే, ఆయన చేసిన ఒక అద్భుతమైన, వినూతనమైన పని. ఇక్కడ కనిపిస్తున్న 25 అనే ఈ నంబర్ను గమనించారా? దీని వెనక ఒక గొప్ప హృదయం చేసిన ఆలోచన దాగుంది. సమాజంలో ఎవరైతే నిజంగా సహాయం అవసరమైన స్థితిలో ఉన్నారో, వృద్ధాప్యంలో లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నారో, అలాంటి 25 మంది నిరుపేదలను ఆయన స్వయంగా ఊరంతా తిరిగి పరిశీలించి మరీ ఎంపిక చేశారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తనంతట తానే ఈ బాధ్యతను భుజాన వేసుకున్నారు. అలా ఆ 25 మందిని ఎంపిక చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ప్రతి నెల 150 రూపాయల చొప్పున వాళ్లకు ఆర్థిక సహాయం చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సహాయం ఏదో 1 నెల లేదా 2 నెలలు చేసి ఆపేలేదు. ఏకంగా 15 సంవత్సరాల పాటు, అవును, మీరు విన్నది నిజమే, 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా స్వయంగా మనీ ఆర్డర్ ద్వారా ఈ మొత్తాన్ని వాళ్లకు పంపేవారు. తనకు ఏమాత్రం రక్త సంబంధం లేని వ్యక్తుల పట్ల అంతటి బాధ్యతను అన్ని సంవత్సరాల పాటు నిర్వర్తించడమంటే అది నిజంగా మామూలు విషయం కాదు. మరియు ఇది దేనినే అద్భుతంగా వివరిస్తుందంటే, ఆ రోజుల్లో పేదలకు ప్రభుత్వాల నుండి ఇప్పుడున్నంతగా ఎలాంటి పెన్షన్ స్కీంలు లేవు. మరి అలాంటప్పుడు ప్రభుత్వ పథకాల కోసం వేచి చూడకుండా ఒక సామాన్య వ్యక్తి తన వంతు బాధ్యతగా ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా గ్రేట్ కదా. ఒక పెద్ద ప్రభుత్వ వ్యవస్థ చేయాల్సిన పనిని తన వ్యక్తిగత ఆప్యాయతతో ఆయన ముందుండి నడిపించారు. పేదల కష్టాలను గుర్తించడానికి ఆయన ఏ చట్టాల కోసమో ఎదురు చూడలేదు, కేవలం తన మనసు చెప్పిన మాట విన్నాడు. అయితే ఆయన సేవా కార్యక్రమాలు కేవలం ఈ పెన్షన్లకే పరిమితం అయిపోయాయా అంటే అస్సలు కాదు. ఒక జీవితకాలం పాటు ఆయన ఇంకెన్ని రంగాల్లో సహాయం చేశారో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. విద్యారంగంలో మంచి ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ఆయన ఆర్థిక చేయూతనందించారు. అలాగే కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో జనం ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నప్పుడు తన వంతుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారు. కదలలేని వికలాంగులకు సులభంగా నడిచేందుకు జైపూర్ ఫుడ్స్ను సమకూర్చారు. అంటే ఒక్క రకంగా చెప్పాలంటే చదువు, ఆరోగ్యం, తోటి మనుషుల జీవన ప్రమాణాలు, ఇలా అన్ని కోణాల్లోనూ ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ 100 అనే సంఖ్య వెనుకున్న కథ. రామేశం గారికి చూపులేని వారికి వెలుగునివ్వాలన్న తపన ఎంతగా ఉండేదో
ఈ సంఘటన మనకు స్పష్టంగా చెబుతుంది. ఒకసారి స్థానిక ఎమ్మెల్యే అలాగే కంటి వైద్యుడైన డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఒక ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరాన్ని నిర్వహించింది. ఆ శిబిరానికి వెళ్లిన రామేశం గారు అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే ఏకంగా 100 మంది పేదలకు కంటి ఆపరేషన్ల కోసమయ్యే పూర్తి ఖర్చును స్వచ్ఛందంగా అందించారు. ఆలోచించండి, ఒకేసారి 100 మంది జీవితాల్లో వెలుగులు నింపిన అద్భుతమైన క్షణమది. ఆయన జీవితాంతం ఇతరుల చూపు కోసం ఎంతలా పరితపించారో మనం ఇప్పుడే చూశాం కదా. సరే, ఇప్పుడు మనం ఒక అత్యంత భావోద్వేగమైన విషయానికి వెళ్దాం. ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన యాదృచ్ఛికం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా నేత్రదానంపై అవగాహన కల్పించే అంతర్జాతీయ నేత్రదాన దినోత్సవం రోజునే రామేశం గారు తుది శ్వాస విడిచారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక ఘటన మాత్రమే కాదు, ఆయన జీవిత లక్ష్యానికి, ఆయన నమ్మిన సిద్ధాంతాలకు దక్కిన ఒక అద్భుతమైన కవితాత్మక ముగింపు అని మనకు అనిపించక మానదు. ఆ రోజు జరిగిన సంఘటనల క్రమం చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రామేశం గారు కన్నుమూసిన సరిగ్గా అదే సమయానికి ఆయన కుమారుడు కృష్ణగారు రెడ్ క్రాస్ సొసైటీ మరియు రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి స్థానిక మెడికల్ కాలేజ్లో నేత్రదానం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తండ్రి మరణవార్త విన్న వెంటనే ఆ కుటుంబం ఏమాత్రం ఆలోచించలేదు, క్షణం కూడా ఆలస్యించలేదు. వెంటనే కుటుంబ సభ్యుల అనుమతితో కృష్ణగారు తన తండ్రి నేత్రాలను ఎల్బీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు దానం చేశారు. తాము ఏ విషయం గురించైతే సమాజానికి అవగాహన కల్పిస్తున్నారో ఆ ఆచరణను తమ సొంత ఇంటి నుంచే అదే క్షణంలో ప్రారంభించారు. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక బలమైన ప్రశ్నను మనమందరం మనల్ని మనం అడగాలి. భౌతిక ఉనికి తాత్కాలికం, కానీ ఒక మనిషి జీవితం ముగిసిన తర్వాత కూడా అతని దార్శనికత సమాజానికి ఎలా సేవ చేస్తూనే ఉంటుంది. రామేశం గారి నేత్రదానం వల్ల నేడు 2 వ్యక్తులు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తన దయ, పరోపకారం మరియు ఆ సజీవ నేత్రాల ద్వారా సమాజంలో ఎప్పటికీ బతికే ఉంటారు. దాతృత్వం అనేది ఒక జీవితకాలానికి మాత్రమే పరిమితం కాదని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీ అందరిలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన కథనంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.